రైతు ఎటువంటి రైతు మంచిగా ఉండాలి అనేది మన పాలసీ. రైతు మంచి గడ్డపడాలి, బాగుండాలి, నెత్తి నొప్పి లేకుండా ఉండాలని మనం మార్గం పట్టాం. రైతుకు తలనొప్పి లేకుండా ఆయన దేశానికి అన్నం పెడతారు. నేను ఏమంటున్నా అంటే ఒక టైం వస్తుంది, ఎక్కడ అన్నం పండిస్తారో ప్రపంచమంతా వాళ్ళకి దండం పెట్టి కాలు కడిగే రోజులు వస్తాయి. ఇప్పుడు ఇట్లున్నా రేపు అట్నే వస్తుంది. రేపు రాబోయే పరిస్థితులను బట్టి ఈ పొల్యూషన్ ఇదంతా కూడా జరుగుతున్న దాన్ని బట్టి పంటలు పండకుండా అయిపోతున్నాయి, భూములు చెడిపోతున్నాయి. ఎరువుల విషయంలో కూడా మండల సమన్వయ సమితి అధ్యక్షులు దయచేసి, రెండవది ఏఈఓ చాలా కేర్ తీసుకోవాలి. ఈ యొక్క పచ్చి రొట్ట కానీ సేంద్రియ ఎరువుల వాడకం కానీ పెంచే ప్రయత్నం చేయాలి, చాలా వరకు పెంచాలి. ఎందుకంటే డిఏపిలో ఉండేటువంటి పాస్పేట్ ఏదైతే ఉంటుందో మిగిలిన రిజాల్వ్ అవుతాయి, కానీ ఆ పాస్పేట్ అనేది భూమిలో ఫిక్స్ అవుతూ ఉంది. ఎక్కువ శాతం ఫిక్స్ అయిపోతే పంటలు పండయి, దెబ్బతింటాయి. తెలియక రైతులు వాడు బస్ స్టేషన్ గారా నేను బస్తానారు ఎత్తాడు, అది తప్పు. బస్తానారా పనిచేయదు, పట్టుకునే పోతుంది, పైసలు వేస్ట్ పోతాయి, పంట రాదు, భూమి చెడిపోతుంది. భూమి చెడిపోకుండా శాశ్వతంగా ఉపయోగపడంగా ఉండంగా విధానం అంటే దానికి సంబంధించిన పనులు చేయాలి. రాబోయే రోజులలో మీకు మంచి విషయాలు కూడా చెప్పబోతారు మీకు.